అయితే డిఎంకే లేదంటే అన్నా డిఎంకే తమిళనాడు రాజకీయం ఇలానే కనిపించేది ఇన్నాళ్ళు. అయితే దళపతి విజయ్ కొత్త పార్టీ పెట్టడం, ఒంటరిగా పోటీ చేయడం ద్రవిడ రాజకీయాన్ని పూర్తిగా మార్చేసిందా అనే ప్రశ్న ఇప్పుడు తెర మీదకు వస్తోంది. ఎంజీఆర్, జయలలిత, ఓ విజయ్. ఇప్పుడు తమిళ పొలిటికల్ సీన్ ఇలానే ఉండబోతోందా? ఓ సర్వే ఎగ్జిట్ పోల్ అంచనాల తర్వాత జరుగుతున్న చర్చ ఏంటి? అసలు ఆ డేటాలో ఏముంది? ఎంజీఆర్, జయలలిత, ఓ విజయ్. తమిళనాడులో సంచలనం ఖాయమా? తమిళనాడుకు విజయ్ కింగ్ అవుతారా? యాక్సిస్ మై ఇండియా సర్వేతో కొత్త చర్చ. విజయ్ టీవీకే పార్టీకి అంత సీన్ ఉందా? విజయ్ పార్టీకి అనుకూలంగా ఒక్క సర్వే మాత్రమే. ఆ సర్వే నిజమయ్యే అవకాశముందా? అసలు ఆ సర్వే డేటా చెబుతుందేంటి? డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలతో దశాబ్దాలుగా ద్విముఖ పోరుగా మారిన తమిళనాడు రాజకీయ చదరంగంలో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రపంచంలా దూసుకొచ్చి అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతోందని యాక్సిస్ మై ఇండియా సంచలన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. తన సినిమాలతో ఉర్రూతలూగించిన విజయ్ ఇకపై సీఎంగా తమిళనాడు జనాలను పాలించబోతున్నారని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడైంది. విజయ్ పార్టీ 98 నుంచి 120 స్థానాల్లో గెలిచే వీలుందని ఆ సంస్థ ఎగ్జిట్ పోల్ తెలిపింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ సులభంగా సాధారణ మెజారిటీని సాధిస్తుందని యాక్సిస్ మై ఇండియా అంచనా. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తమిళనాడులో ఎంజీఆర్లా, ఏపీలో ఎన్టీఆర్లా విజయ్ సినీ రంగం నుంచి వచ్చి నేరుగా సీఎం స్థాయికి చేరుకోబోతున్నారని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. తమిళనాడులో అధికారం దక్కాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు. విజయ్ కింగ్ మేకర్ అవుతారని అంతా అనుకున్నారు. కట్ చేస్తే కింగ్ మేకర్ కాదు, కింగ్ అవుతారని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. టీవీకే పార్టీకి ఈ రేంజ్ సీట్లు వస్తాయని, విజయ్ సీఎం అవుతారని అంచనా వేసిన ఏకైక సంస్థ ఇదే. మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్నీ దీనికి భిన్నంగానే ఉన్నాయి. విజయ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని జనం బలంగా కోరుకుంటున్నారని, అదే టీవీకే పార్టీని స్ట్రాంగ్ చేసిందని యాక్సిస్ మై ఇండియా సర్వే చెబుతోంది. విజయ్ కు 37% జనాల మద్దతు ఉండగా స్టాలిన్ కు 35%, పళనిస్వామికి 22% జనాల సపోర్ట్ ఉందని అంచనా వేసింది. నిజానికి తమిళనాడు చరిత్రలో సినిమా నటులు సీఎంలుగా, పెద్ద నాయకులుగా ఎదిగిన సంఘటనలు ఉన్నాయి. ఎంజీఆర్, జానకి రామచంద్రన్, జయలలిత లాంటి వాళ్లు అలానే ఎదిగారు కూడా. ఇప్పుడు వాళ్ల సరసన విజయ్ చేరబోతున్నారని యాక్సిస్ మై ఇండియా వేస్తున్న అంచనా. పొలిటికల్ గా పక్కా వ్యూహంతో ముందుకెళ్లిన విజయ్ తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ క్రియేట్ చేశారు. తమ కూటమిలో చేరాలని ఎన్డీఏ నుంచి ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసి మరీ ఒంటరిగా నిలుచున్నారు. పార్టీని నిలబెట్టారు. అయితే యాక్సిస్ మై ఇండియా సర్వేతో ఇప్పుడు ఆయన కింగ్ అవుతారా అనే చర్చ నడుస్తోంది. ఇకటు ఈ సర్వేపై టీవీకే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు 45% ఓటు బ్యాంకు ఉందని, 140 నుంచి 170 సీట్లు గెలుస్తామని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుంది? ఈ అంచనా నిజమవుతుందా లేదా అంటే ఫలితాల వరకు ఎదురు చూడాల్సిందే. విజయ్ కింగ్ కాబోతున్నారంటూ యాక్సిస్ మై ఇండియా బయటపెట్టిన సర్వే తమిళ రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ సంస్థ డేటాలో ఏముంది? విజయ్ సీఎం అవుతారని అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెబుతోంది? వాచ్ దిస్. టీవీకే పార్టీకి యువత మద్దతు ఎక్కువగా ఉందని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొదటిసారి ఓటేసిన యువ ఓటర్లలో 68% మంది
టీవీకే పార్టీకే ఓటేశామని చెప్పారని, 20 నుంచి 29 ఏళ్ల వయసు వారిలో 59%, 30 నుంచి 39 ఏళ్ల వయసు వారిలో 45% మంది టీవీకే పార్టీకే ఓటేశామని చెప్పారని ఆ సంస్థ తెలిపింది. విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టణ ఓటర్లలో ఏ పార్టీకి ఈ రేంజ్ మద్దతు లేకపోవడం హైలైట్. ఇక పాలనలో మార్పును కోరుకుంటూ ఓటేశామని 35% మంది ఓటర్లు తెలిపారని, డీఎంకే, అన్నా డీఎంకే విధానాలతో విసిగిపోయి మార్పు కోసమే విజయ్ వైపునకు మళ్లామని 77% మంది మద్దతుదారులు తెలిపారు. విజయ్ హుందాతనం, చరిష్మాను చూసి ఓటేశామని ఇంకొందరు చెప్పారు. కొత్త తరహా రాజకీయం, ప్రభుత్వ వ్యతిరేకత కూడా విజయ్కి కలిసి రావచ్చని ఎగ్జిట్ పోల్ తెలిపింది. కులమతాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయ్కు ఓట్లేశారని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఓబీసీలు, ఎస్సీలు, మైనారిటీలు, గ్రామీణ పట్టణ ప్రాంత ఓటర్లందరూ టీవీకేకు పట్టం కట్టబోతున్నారని ఎగ్జిట్ పోల్ విశ్లేషించింది. ఉపకులాల వారీగా చూసిన ఇతర పార్టీలతో పోలిస్తే విజయ్కు మద్దతు ఎక్కువగా కనిపించిందని, ప్రచార సమయంలో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే విజయ్కు హవా ఉన్నట్లు సభలకు వచ్చిన జనాల ఆధారంగా తెలిసిందని, పోలింగ్ సమయం నాటికి టీవీకేపై అభిమానం అంతకంతకు పల్లెలకు పాకిందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఇక రాష్ట్రంలో నెక్స్ట్ సీఎం ఎవరనే ప్రశ్నకు ఓటర్లు విజయ్ పేరే ఎక్కువగా చెప్పారని ఆ సంస్థ అంటోంది. విజయ్ సీఎం కావచ్చని 37% మంది ఓటర్లు అంటే స్టాలిన్ కు 35% సపోర్ట్ మాత్రమే లభించింది. ఓవరాల్ గా విజయ్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో శాశ్వతంగా కీలక పాత్ర పోషించే అవకాశముందని యాక్సిస్ మై ఇండియా సంస్థ అంచనా వేసింది. మరి నిజంగా ఇదే నిజమవుతుందా? విజయ్ సీఎం అవుతారా అంటే మే 4 వరకు ఎదురు చూడాల్సిందే.